కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిండు. ఎన్నికలప్పుడు ఊరించుకుంటా మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాడు. అటే వీకెండ్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టే మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళా మాకు కొట్టాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, కేసులకు భయపడాడు, లాఠీ దెబ్బలకు భయపడాడు. కాబట్టి మాకు బండి సంజయ్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ ప్రజలనే మోసం చేసే రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ అది, మమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారెంటీ అది. కాబట్టి మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు అండగా ఉండే వ్యక్తి కావాలి, మా కోసం యుద్ధం చేసే వ్యక్తి కావాలని చెప్పి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమ సంబంధించిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికలైనాక లాభపత్తాలు లేకుండా పోతారు. వాళ్ళంతా పక్కా వ్యాపారస్తులు, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి, ఏ రోజు సమస్యలను మాట్లాడిన దాఖలాలు లేని వ్యక్తి, మీ సమస్య రోజు పట్టించుకున్న పాపాన పోని వ్యక్తి. ఇవాళ కేసీఆర్ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన ఢిల్లీ లిక్కర్ కేసులో విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే. ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేవేవో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు. ఇక్కడికి వచ్చి నన్ను తిట్టిన మంత్రి ఉస్మానాబాద్ పోలిన పరిస్థితి, ఉస్మానాబాద్ 6 గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకే సమాధానం చెప్పలేకుండా 4 కోట్ల మందిని మాయపాటలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మన సిరిసిల్లలో నేత కార్మికులను మోసం చేయడం అనేది గ్యారెంటీ అవుతాం. బట్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మకండి, వాళ్ళు చెప్పే మోసపూరితమైన మాటలు నమ్మకండి. మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేకుంటే ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఒక్కసారి చూడండి. వాళ్ళు వాస్తవాలు గ్రహించండి. తెలంగాణ మొత్తం కోడే వస్తే మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సిందే. దేశానికి సంబంధించిన ఎన్నికలు మోసపూరితమైన మాటలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇవి చర్చకు రావాలి. నిన్న కరీంనగర్ వచ్చిన కేసీఆర్ సార్ నేను చెప్తే కదా, కలుగులో ఎలుక ఆకలి బయటకు వస్తుందని చెప్పని ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తాడు, మళ్ళా పోయి ఫామ్ హౌస్ వస్తాడు. ఎలుక పోయి ఆ పొక్కలు చూస్తుంటే ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వస్తాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. నిన్న చెప్తుండు మోడీ గారట ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ అట. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. గూగుల్లో ఉండే వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీ పేరు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని వస్తే కొట్టే గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. కాబట్టి మొబైల్ పెట్టి చెక్ చేసుకోసారి. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ తిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారెంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారెంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.